రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. నిన్న సాయంత్రం ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరితో పంచుకున్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం పార్లమెంట్లో ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ తీరు మారదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. గతంలో ఏకపక్షంగా బిల్లులను ఆమోదించారన్నారు. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అప్పట్లో విపక్షాలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన బీజేపీ ప్రభుత్వం ఈసారి 230 మందిని సస్పెండ్ చేయగలదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రధాన రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 29 లోపు దరఖాస్తులు పంపించాలని కోరింది. గత ప్రభుత్వ హయాంలోనూ సమాచార కమిషనర్ల నియామకానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పుంగనూరులో అంజిరెడ్డి అనే టీడీపీ నేత తొడగొట్టి మీసం వెలేసి హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తూ ఉండడంతో ఆ కార్యక్రమానికి రావాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. రాజీనామా ఆమోదిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వల్వన్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జూన్ 12న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడం లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలలు పనిచేస్తాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య నీటి సమస్యలను పరిష్కరించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర కేబినెట్ లో మంత్రిత్వ శాఖల కేటాయింపుల తర్వాత ఎన్డీఏ మిత్రపక్ష నేతలు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నారని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మంత్రి పదవులు కేటాయించిన విధానం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలందరిలోనూ అసంతృప్తికి దారితీస్తుందని విమర్శించారు. వారందరినీ సంతృప్తి పరచడం మోదీ వల్ల కాదన్నారు. తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకునే అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర సీఎం, ఎంపీలెవరూ విజ్ఞప్తులతో వచ్చినా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా తనకు తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే అవకాశం దక్కిందని అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక అనుబంధం కొనసాగాలని ఆకాంక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్లు పెరిగిపోయాయి. అప్రమత్తమైన ఆప్ ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ పంపింది. ఢిల్లీలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని వివరిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఖట్టర్ కు ఆప్ మంత్రి అతిషి లేఖ రాశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని విన్నవించారు. ఏపీ ఎన్నికల్లో జరిగిన హింసపై సిట్ తుది నివేదికను డీజీపీ కార్యాలయానికి సమర్పించింది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 11 మంది అధికారులతో సిట్ను ఎన్నికల సంఘం నియమించగా వారు 264 పేజీలతో 2 భాగాలుగా నివేదికను రూపొందించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై 37 కేసులు నమోదు చేసినట్లు సిట్ వెల్లడించింది. టీడీపీ కూటమికి కాపు బలిజ సంక్షేమ సేవా వ్యవస్థాపకుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య కీలక లేఖ రాశారు. రాష్ట్రంలో కూటమి పాలన పారదర్శకంగా ఉండాలని కోరారు. ఉచితాలు లేకుండా అవసరాలు తీర్చేలా సంక్షేమ పథకాలు ఉండాలన్నారు. టీడీపీ, జేడీయూ పార్టీలు స్పీకర్ పదవిని తీసుకోకపోతే ఆ పార్టీలు చిన్న భిన్నమవుతాయని శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ కు ప్రత్యేక హోదా ప్యాకేజ్ కావాలనుకుంటే ఇప్పుడే సరైన సమయమని, తర్వాత అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించదని అంచనా వేశారు. 24 మందితో మంత్రివర్గ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 3, బీజేపీకి 1 పదవి కేటాయించారు. ఇందులో 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీ నుంచి 1, వైశ్యుల నుంచి 1, కాపులు 4, కమ్మ 4, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. రాయ్బరేలీ, అమేథీలో తమకు గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ప్రియాంక గాంధీ అయోధ్యలో కాకుండా వారణాసిలో పోటీ చేసి ఉంటే ప్రధాని మోదీ ఓడిపోయి ఉండేవారన్నారు. కేంద్ర మంత్రి మండలిలో 71 మంది మంత్రుల్లో 70 మంది కోటీశ్వరులేనని, వారి సగటు ఆస్తులు 107.94 కోట్లు అని ఏజీఆర్ నివేదిక తెలిపింది. 6 తమ అధిక ఆస్తుల ప్రకటనలకు ప్రత్యేకించి ఒక్కొక్కరు 100 కోట్లకు పైగా ఉన్నారని తెలిపింది. 5,705.47 కోట్ల విలువైన ఆస్తులతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెంబసాని అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనకు 5,598.65 కోట్ల చరాస్తులు, 106.82 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.